సినిమాకు ఎంతమంది ప్రొడ్యూసర్స్? అదేనండి నిర్మాతలు. ఎంతమంది ఉంటారు? ఓ మోస్తారు సినిమా అయితే ఒకరు, కొంచెం బడ్జెట్ ఎక్కువున్న సినిమా అయితే ఇద్దరు, మహా అయితే ఓ 4, 5 సంస్థలు కలిసి నిర్మిస్తాయి. కానీ ఓ సినిమాకు ఏకంగా 5 లక్షల మంది నిర్మాతలు, అది కూడా రైతులు. వారంతా కలిసి ఓ సినిమాని నిర్మించటమే కాదు, ఏకంగా హిట్ మూవీగా నిలిచేలా చేశారు. అసలు రైతులంతా కలిసి ఏం సినిమా తీశారు? సినిమా తీయాల్సిన అవసరం ఏం వచ్చింది అనే డౌట్ వచ్చిందా? దాన్ని క్లారిఫై చేసుకోవాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. క్రౌడ్ ఫండింగ్. సినిమాలో ఇప్పుడు ఈ మాట పెద్దగా వినిపించటం లేదు, కానీ కరోనాకు ముందు కొంతమంది ఇలా కలిసి ఓ సినిమాని రూపొందించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు అలా రిలీజ్ అయ్యాయి కూడా. అయితే దేశంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమాను నిర్మించటమే కాకుండా విడుదలై మంచి విజయం కూడా అందుకుంది. అది కూడా రీసెంట్గా కాదు, ఏకంగా 46 ఏళ్ల క్రితం జరిగింది. ఆ సినిమానే మంథన్. స్టార్ డైరెక్టర్ శామ్ బెగనెల్ తెరకెక్కించిన చిత్రం ఇది. మంథన్ సినిమాకి ఏకంగా 5 లక్షల మంది నిర్మాతలు ఉన్నారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసి శ్వేత విప్లవ పితామహుడిగా ఖ్యాతిగాంచిన వర్గీస్ కురియన్ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పుడప్పుడే స్వేచ్ఛగా జీవితం ప్రారంభిస్తున్న రోజులవి. 1950 నాటికి గ్రామీణ ప్రజలంతా పశువులనే నమ్ముకొని జీవించడం మొదలుపెట్టారు. అయితే పాడి రైతుల నుంచి పాలుకునే నాథుడే లేడు. ఇప్పట్లో ఉన్నట్టుగా సహకార సంఘాలు లేవు ఆ రోజులలో. దీంతో పాలను ఎవరికి అమ్మాలో అర్థం కాక, ఆర్థికంగా సాయం చేసేవారు లేక పాడి రైతులు తక్కువ ధరలకే పాలని అమ్మేసేవారు. అయితే గుజరాత్ పాడి రైతుల బాధలను చూసిన వర్గీస్ కురియన్ చలించిపోయారు. వారి కోసం అమూల్ సహకార సంస్థను ఏర్పాటు చేసి పాడి రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. పాలు అనగానే వర్గీస్ కురియన్ పేరు గుర్తుకు వచ్చేలా సేవలు అందించారు. భారతదేశం శ్వేత విప్లవ పితామహుడుగా కీర్తి సంపాదించారు. అందుకు తగ్గట్టుగాని దేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలిపారు వర్గీస్ కురియన్. అమూల్ ఏర్పాటుతో పాడి రైతుల తలరాతలను మార్చారు. వర్గీస్ కురియన్ రాకతో గుజరాత్ పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. దీంతో ఆయన జీవితం మీద తెరకెక్కుతున్న సినిమా నిర్మాణానికి రైతులే ముందుకొచ్చారు. దర్శకుడు శామ్ బెనగల్ సినిమా డైరెక్టర్గా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చింది. సినిమాలో భాగస్వాములుగా ఉన్న 5 లక్షల మంది రైతులు ₹2 చొప్పున ఇచ్చారు. ప్రపంచంలో ఇంత ఎక్కువ మంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా మంథన్ సినిమా ఆ రోజుల్లో రికార్డు సృష్టించింది. మన దేశంలో అయితే ఇదే తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇక ఇదంతా సినిమా ప్రారంభానికి ముందు జరిగింది. సినిమా విడుదల తర్వాత సినిమాను విజయవంతం చేయాలని అప్పట్లో రైతులు ఎద్దుల బళ్లపై గుంపులుగా థియేటర్లకు వెళ్లారు. ఈ సినిమాలో గిరీష్ కర్నాడ్, నజీరుద్దీన్ షా, అమరీష్ పురి, స్మితా పాటిల్, కుల్భూషణ్ ఖర్బందా, మోహన్ అగసే, అనంతనాగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రైతులే నిర్మాతులైన ఈ సినిమాకి ఎన్నో జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం పురస్కారం ఇచ్చింది. విజయ్ టెండూల్కర్కు ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారం లభించింది. ఇందులో ఉన్న ఏకైక పాట మేరో గామ్ కథ పారే అనే పాట పాడినందుకు గాను ప్రీతి సాగర్ని ఫిల్మ్ఫేర్ పురస్కారం వరించింది. పాడి రైతుల పాలిట దేవుడిగా నిలిచిన వర్గీస్ కురియన్ భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలోనే అగ్రస్థాయిలో నిలబడేలా చేశారు. దేశంలో వందల సంఖ్యలో ఉన్న డైరీ సహకార సంస్థలను వర్గీస్ కురియన్ తోడ్పాటుతో 70,000కు పెంచారు. గ్రామాల్లో ఎంతో మందికి పాడి పశుపోషణ, పాల ఉత్పత్తి జీవనాధారంగా మలిచారు. వర్గీస్ కురియన్ కేరళలోని కోజికోడ్లో నవంబర్ 26, 1921న జన్మించారు. 90 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 9, 2012న గుజరాత్లోని నడియాల్లో తుది శ్వాస విడిచారు వర్గీస్ కురియన్. మరి పాడి రైతులే నిర్మాతలుగా మారిన మంథన్ సినిమాను మీరు చూశారా?